కొరింథీ పత్రిక 10వ అధ్యాయం, 2 కొరింథీ 10వ అధ్యాయం 3వ వచనం. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాము, శరీర ప్రకారంగా యుద్ధము చేయము. శరీర ప్రకారంగా యుద్ధం. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగమును దీవించునుగాక. చదువుకున్న వాక్య భాగములో పౌలు మేము ఆత్మ సంబంధమైన యుద్ధము చేస్తాం, మేము శరీర ప్రకారంగా మేము ఒకవేళ నడుచుకుంటున్నాం మేము, కానీ ఆ ప్రకారంగా యుద్ధం చేయము. ఎందుకంటే యేసుప్రభు వారు చెప్పారు, యోహాను సువార్త 18వ అధ్యాయము, ఒకవేళ అలా యుద్ధానికి దిగితే కనుక అందరూ ఓడిపోతారు. యోహాను సువార్త 18వ అధ్యాయము చూడండి, 37, 38 వచనాలు కలిపి ఉంటాయి. అందుకు పిలాతు, రాజువా? సత్యము గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని. అంటే అంతకుముందు 36లో ఏమన్నాడు? నా రాజ్యము లోక సంబంధమైనది కాదు, అయితే నా సేవకులు పోరాడుదురు అన్నాడు. కానీ దీన్నే మత్తయి 26:53లో, మత్తయి సువార్త 26:53లో ఇంకా స్పష్టంగా చెప్పాడు. 26:53లో ఏమని చెప్పాడు? 26వ అధ్యాయం 53, నేను నా తండ్రిని మళ్ళీ చదువమ్మా. అనుకొనుచున్నావా అని అంటే, ఒక వ్యూహం ఎంతంట? 6,000 మంది, 12 సేనలు అంటే ఎంత? 12 ఎంత? అన్ని వేల మంది వచ్చేస్తారు ఒకసారి. ఈ దర్శనము రాజుల గ్రంథంలో మనకు కనిపిస్తుంది. రాజుల గ్రంథం చూడండి, అంత లేఖన ప్రకారమే. మనము రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం అనుకుంటాం. 2వ రాజుల గ్రంథంలో ఈ ఎలీషా సందర్భంలో ఒక రాజు ఇశ్రాయేలు జనాంగంతో జరిగిన 6వ అధ్యాయం దయచేసి అక్కడ 16, 17 వచనాల్లో ఆ రాజు సైన్యముతో వస్తాడు. అక్కడ పనివాడిని భయపడద్దు అంటున్నాడు. దైవజనుడు అంటే ఎలీషా. మన పక్షం ఉన్న వాళ్ళు వారికంటే అధికులై ఉన్నారని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, ఎలీషా చుట్టూ పర్వతములు, అగ్నిగుర్రముల చేత, రథముల చేతను, ఆ వ్యూహములు పాత నిబంధన కొత్త నిబంధనలు చెప్పింది కరెక్ట్ ఇక్కడ ప్రత్యక్షమవుతుంది. వీళ్ళేమో పర్వతముల కింద ఉన్నారు ఈ సైన్యం, వాళ్ళేమో ఆకాశంలో చుట్టూరు. ఊహించుకోండి ఒకసారి ఎలాగున్నారు, ఎంత పిక్చర్ అనేది. అందుకు ఒక సేవకుడు ధైర్యంగా ఉంటారు, ఒక సేవకుడు ధైర్యంగా ఉంటాడు. దీన్ని ఏమంటారంటే పరమగీతం 8వ పరమగీతం చూడండి దయచేసి. పరమగీత గ్రంథం ప్రతి వాక్యానికి ఒక వాక్యం అర్థం ఉంది చూడండి. పరమగీత గ్రంథం, అందులో సొలొమోను ఏమన్నాడంటే పరమగీతములో,
యెషయా గ్రంథానికి ముందు పరమగీతం రాయించారు. చూడండి, ప్రసంగి ముందు పరమగీతం ఉంటుంది. ఆ పరమగీతంలో ఆ పేరు ఒక పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? షులమ్మితి కోసం మాట్లాడుతూ 6:12 చూడు, 13 షులమ్మితి రమ్ము రమ్ము, ఆ ఆ ఆ ఆ ఆమె మహానయీం నాటకం అంత వింతైనదా. మహానయీము అంటే అర్థం ఏంటంటే ఆది కాండము 12వ అధ్యాయం, మళ్ళీ అక్కడ చూడండి 32కి వెళ్ళాలి. 32 మొదటి వచనంలోనే ఉంటుంది. ఏముంటుంది 32? యాకోబు తన త్రోవను వెళ్ళొచ్చుండగా మహానయీం అంటే అర్థం ఏంటంటే 2 సేనలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. 2 సేనలు అంటే ఒకటి భూ సంబంధమైన సేన, ఒకటి పర సంబంధమైన సేన. అది రిక్రూట్మెంట్ అయిపోయిందండి. భూమి మీద ఇంకా రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు సందేశం అదే. ఎవ్వరు అస్సలు భయపడడానికి వీల్లేదు. మనల్ని ఎవరైనా చంపడానికి వస్తే మీద వాక్యం అబద్ధము కాదు. బైబిల్లో సున్నైనా పుల్లైనా ఆకాశం భూమి అయినా గతించచ్చు గాను తప్పిపోదు. గుర్తుపెట్టుకోండి లేఖనాలను. 2 సేనలు ఉన్నారు. ఒకటి పర సంబంధమైన సేన, ఒకటి ఆ పర సంబంధమైన సేన భూ సంబంధమైన సేనకి ఏం చేస్తుంది? హెల్ప్ చేస్తారు. దేనికి స్తోత్రం కలుగును గాక. నేనైతే బైబిల్ నమ్ముతున్నానండి. చాలాసార్లు మన పక్షంలో వాళ్ళే పోరాడతారు, మనకు తెలియదు అది. అంత్య దినాలలో ఈ దగ్గరుండి మనం మహాశ్రమల కాలంలో చూస్తాం. ఆ సేన దిగి వచ్చి పోరాడడం చూస్తాం మనం. అగ్ని రథాలతో వచ్చేస్తారు వాళ్ళు. అగ్ని రథాలు ఉన్నాయంటే అక్కడ ఏమున్నాయి? పరలోకంలో రోడ్లు ఉన్నాయని అర్థం. రోడ్లు లేకుండా రథాలు ఎక్కడ పెట్టుకుంటారు? పరలోకంలో రోడ్లు ఉన్నాయి అంటే దానికి రథాలు ఉన్నాయంటే, అగ్ని గుర్రాలు ఉన్నాయంటే వాళ్ళు కూడా ఏముంది? సాలం ఉంది అంటే చాలా ప్లేస్లోని వాళ్ళు ఉన్నారు అని అర్థము. అందుకే యేసయ్య అన్నాడు, నేను కానీ నా లోకము నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అయితే నా తండ్రి ఏం చేస్తాడు? 12,000 మంది ఒకసారి పంపిస్తారు. సిలువ దగ్గర ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒకవేళ ఉంటే సిలువ దగ్గర ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు అక్కడ? ఒకవేళ ఉంటే ఒక 100 మంది ఉంటారు. 1000 మంది వేసుకోండి. 12,000 మంది వస్తే ఎక్కడిదో ఇక్కడ కనిపిస్తారు వీళ్ళు. యజ్ఞం అవ్వాలి కాబట్టి ఆయన సైలెంట్గా ఉన్నాడు. దావీదు కోసం మనము గొల్యాతును చంపడం అందరూ చూశారు దావీదు, కానీ సింహము ఎలుగుబంటిని చంపడం ఎవరైనా చూసారా? ఎవరైనా? దావీదు చెప్తేనే కొన్ని విషయాలు మనకు తెలిసింది. అలాగా కొన్ని ఎవరికి చెప్పని విషయాలు కొన్ని మనకు తెలియకుండా మన చుట్టూరు దేవుడు కార్యము చేస్తాడు. ఇది అంత్య దినాల్లో జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు భూమి మీద ఉన్న సైన్యాన్ని దేవుడు రిక్రూట్ చేస్తున్నాడండి. యెషయా ప్రవచన గ్రంథము 13వ అధ్యాయము. యెషయా 13:4 బహుజనుల ఘోష వలె కలుగు శబ్దము వినుడి వినుడి. అందరు చెప్పండి. సైన్యములకు అధిపతియగు యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహక్రమముగా ఏర్పరచుచున్నాడు. అంటే రిక్రూట్మెంట్ ఏర్పాటు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆల్రెడీ పరలోకపు సేన డిసైడ్ అయిపోయింది. భూమి మీద ఉన్న సేనను దేవుడు రిక్రూట్మెంట్ చేస్తున్నాడు, ఏర్పరచున్నాడని. ఈ సేనలో రావాలంటే వాళ్ళకి ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి?
ఈ భూమి మీద ఆర్మీలో, నేవీలో అది కూడా వాళ్ళు యుద్ధం. ఒకరు ఏంటంటే సముద్రంలో యుద్ధం చేస్తారు, ఒకరు బోర్డర్లో యుద్ధం చేస్తారు. ఫస్ట్ ఏం చూస్తారు వాళ్ళు? ఏం చూస్తారు? వయస్సు. ఇక్కడ కూడా దేవుడు సంఖ్యాకాండము 1వ అధ్యాయము చూడండి 3వ వచనములో ఏమంటాడో చూడండి. సంఖ్యాకాండం 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల వారిని తమ తమ సైన్యం బట్టి ఏం చేస్తారంటే ఏం చెప్పారండి? వయసును బట్టి, ప్రాయమును బట్టి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని సేనలో చేరాలి అంటే వయసు ఉండాలి. అంటే మనం కోరుకున్న వయసు కాదండి, భౌతికంగా దేవుడు కోరుకున్న వయసు కావాలి అంటే ప్రతి వ్యక్తి ఒక పని చెయ్యాలి. ప్రతి వ్యక్తి, నేను ఎక్కువసేపు చెప్పను, 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి విషయము హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. ఈ వయస్సును దేవుడు కోరుకుంటాడు. అమ్మా హెబ్రీ పత్రిక 5:14. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు అంటే దేవుని బిడలారా, ఈ భూమి మీద వయసు వచ్చిన వాళ్ళు ఎవరు అంటే జ్ఞానేంద్రియాలను ఏం చేయాలంటే సాధన చేయాలి. జ్ఞానేంద్రియాలు అనగా ఈ కన్ను ఇచ్చాడు, ఈ కన్నుతో దేవుని చూడ్డానికి నువ్వు సాధన చేయాలి. పౌలు చూశాడు, మేము దృశ్యమైన వాటిని చూడక నిదానించి చూచుచున్నాము అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దమస్క మార్గంలో వెళ్ళినప్పుడు దేవుని స్వరాన్ని విన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. దేవుని స్వరం వినే చెవి పౌలుకుంది. అందుకే యేసయ్య తన శిష్యులకు చెప్పినప్పుడు ప్రకటన గ్రంథంలో రాశాడు, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు అంటే అర్థం, ఆత్మ చెప్పుచున్న మాట వినే చెవి అది మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామందికి దేవుని స్వరం వినట్లేదు. వినాలంటే సాధన చెయ్యండి. ప్రార్థన చేస్తాం కదా, మన మీద మనకు తోచిందంతా ప్రార్థన చేసేసి ఆమెన్ అనేస్తాం. ఆమెన్ అనకముందు ఒక్కసారి కనిపెట్టండి అన్నాడు. ఆయన ఏం మాట్లాడతాడో కనిపెట్టండి. మొదటి రోజు వినబడదు, 2వ రోజు వినబడదు, 3వ రోజు వినబడదు, 4వ రోజు వినబడదు. ఏదో ఒక రోజు దేవుని స్వరాన్ని నువ్వు వింటావు. దమస్కు మార్గములో పౌలును దర్శించాడు. పౌలును దర్శించి దేవుడు స్వరము విన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక పాత పాట ఉంటుంది, యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా. నెట్లో తీను, యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా. జనమూల బలమైన ఉరుములతో, జనమూల శబ్దం బలమైన ఉరుములతో కలిసిన స్వరము పిలిచిన యేసు, పిలిచిన పిలుపును నీ వింటివా. పిలిచిన పిలుపును నీ వింటివా. యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా. యేసన్న స్వరమన్నా. ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలచే. ఏదేను తోటలో ఆదాము చెడగా పిలచే. యెహోవా
ఎదుటను ఆదాము దాగి, యెహోవా ఎదుటను ఆదాము దాగి, అటులానే నీవును దాగేదవా. ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా. ఏ సన్న స్వరమన్నా సౌలా సౌలా నన్నేలా హింసింతు చాలించుమనే స్వరము. సౌలా సౌలా నన్నేలా స్వరము. సౌలాధిపతినంత సంధించగానే సద్భక్తుడైపోలు మారేగాన, సద్భక్తుడైపోలుగా మారెను. ఏ సన్న స్వరమన్నా నీ దేవుని స్వరం విన్నవాళ్ళు మోషే మోషే అని విన్నాడు, మార్తా మార్తా అని పిలిచాడు. ఇంకెవరు పిలిచి పేతురు పేతురు అని పిలిచాడు. దేవుని స్వరము విన్న వాళ్ళంతా కూడా అద్భుతంగా, ఈ పాట ఎక్కువ చాలా ఓల్డ్ సాంగ్ ఇది, ఏసన్న స్వరం అన్నాను. ఈరోజు ఎవరి స్వరం వింటున్నా అంటే, మీ అమ్మ వద్దంటే మానేస్తున్నాను, మీ నాన్న వద్దంటే మానేస్తున్నాను. ఎవరి స్వరం వింటే నువ్వు అలాగా దేవుని సన్న ఎప్పటికీ భక్తులు కాలేరు. కొంతమంది వాళ్ళ అమ్మగా నచ్చపోయింది అనుకోండి వద్దంటది, వాళ్ళ నాన్న నచ్చపెట్టిన గుడ్డ దేవుని బిడ్డలే మళ్ళీ అందరూ. వద్దు ఈరోజు సండే స్కూల్కి వెళ్ళొద్దు. దేవుని స్వరం విన్న వాళ్ళు ఈనాడు సంఘంలో లేరు. దేవుని స్వరం విని ఆ స్వరానికి సమూయేలుకు ఏలీ నేర్పించాడు. ఏమన్నాడు, ఎవరైనా మాట్లాడితే అప్పటికే దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలు సమూయేలు అని దేవుడు పిలిచాడు, స్వరం విన్నాడు. దేవుని స్వరం విన్న వాళ్ళు దేవుని బిడ్డలారా అంటే ఇక్కడ వీళ్ళు తెలియక రాశారు, సద్భక్తుడై పౌలు మారిగా కాదు, పౌలు జీవితం మారిపోయింది. జీవితం మారిపోయింది. ఎలా మారిపోయిందంటే, పౌలు జీవితం స్వరం వింటే మనము ఏ క్రైస్తవులు అయితే చంపడానికి వెళ్ళాడో పౌలు, ఆ క్రైస్తవుల కొరకే ఆఖరికి తానే చంపబడ్డాడు. అంత స్థితికి దిగి దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలా చెప్పుకెళ్ళిపోతే వాక్యం సాయంత్రం వరకు అవుతుంది కాబట్టి నేను క్వాలిఫికేషన్ చెప్పేసి ముగించేస్తాను. ఏం కావాలి? వయసు కావాలి. ఆ వయసు ఎలాగొస్తుంది అంటే, దేవుని స్వరం వినే చెవి, దేవుని చూచే కన్ను, దేవుని వాక్యాన్ని చూచే. దావీదు 63వ కీర్తనలో తీస్తే భయం వేస్తుంది. అందుకని 63వ కీర్తన తీస్తే అందులో ఏముంటుందంటే, క్రొవ్వు మెదడు దొరికినట్లు. ఈ క్రొవ్వు మెదడు ఏ మాసంలో ఉంటుంది? మేక మాసంలో మెదడులో క్రొవ్వు మెదడు. అంటే దేవుని వాక్యం అంత రుచిగా ఉందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. నీ వాక్యము జుంటె తేనె దారల కన్నా మధురము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు జుంటె తేనె ఎవరు దాన్ని జుంటె తేనె తాగరు, నాకుతారు. తేనె నాకాలి. అది పాడేరులో నేను చూశాను జుంటె తేనె. అది బాలయ్య గారి దగ్గర నేను చాలా రోజుల క్రితం 2002లో పాడేరు వెళ్ళినప్పుడు చెట్టుకు అలా తీసి ఇచ్చాడు. చాలా తెలియక మాతో ఉన్న సేవకులు దాన్ని తినేశారు. మామూలుగా నేను తినేటప్పుడు కదా అలా తినకూడదు, చేతి మీద వేసి నాకలే. తిన్న వాళ్ళందరూ మోషన్స్ పట్టుకున్నాయి. మామూలుగా తేనె దాన్ని ఎంత రుచిగా ఉంది అది తేనె. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత దేవుని వాక్యం అంత రుచిగా ఉంటుందని దావీదు చెప్పాడు. దేవుని వాక్యాన్ని రుచి చూచే నాలుక, స్వరం వినే చెవి, దేవుని చూడగలిగిన నేత్రములు, ఇంకా దేవుని ఆశీర్వాదము చూచే ముక్కు, వాసన చూస్తుంది. ఇప్పుడు ఇస్సాకు ఉన్నాడు, వాసన చూశాడు. స్వరం చూస్తేనేమో యాకోబు. ఈ వేషం ఎవరు వేషం వేశారు? యాషావు తీసుకొని వచ్చేసాడు. స్వరం యాకోబుది.
వాసన చూసాడా లేదా, అలాగే మనం వాసన చూడాలి. ప్రతిదీ ఒకళ్ళని ఆశీర్వదిస్తున్నాడంటే మనం వాళ్ళని ఏం చేయాలి, ఎంకరేజ్మెంట్ చేయాలి. మనకు కొన్ని చెడ్డ వాసనలు వచ్చినప్పుడు వాటికి దూరంగా ఉండాలి. వెంటనే ఆత్మ సంబంధమైన ఒక ముక్కు ఉందే, దానికి కొన్ని వాసనలు వస్తాయి, దానికి దూరం అయిపోవాలి మనం. కొంతమందిని చూసి ఆశీర్వచనపు వాసన అని అంటే చూసే ఒక వాసన అనేది వస్తుంది. చర్మము అంటే అర్థం ఏంటంటే, చర్మం అంటే 10,000 మందిలో యేసుప్రభు ఎక్కడున్నా సరే యోహాన్ ఏమన్నాడు, నేను గుర్తుపడతాడు. పరమగీత కన్యకు కూడా గుర్తుపట్టిందంట. దేవునికి స్తోత్రం. ఎలా గుర్తుపట్టిందంటే స్పర్శ. ఈ 5 సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు ఎప్పుడు వస్తాయో అప్పుడు మనకి ఏమొచ్చినట్టు, వయసు వచ్చినట్టు లెక్క. ఎంత లోతైన సత్యం చెప్పిందో చూడండి వాక్యం. ఈరోజు సంఘాల్లో పైన వాక్యం చెప్పి పంపించేస్తున్నారు. ఇంతకీ మనకు వయసు వచ్చిందా అంటే వయసు వచ్చింది. భౌతికంగా. ఆధ్యాత్మిక వయసు ఏమిటంటే సాధన చేయాలి. దాన్ని ఏం చేయాలి, సాధన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వయసు రావాలి అంటే 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 1 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలందరూ కూడా సాధన చేయడం నేర్చుకోండి. దేవుణ్ణి చూచే కన్నులంటే పౌలు ఎలా చూడగలిగాడు? ప్రార్థన చేశాడు దావీదు, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు. పరలోకాన్ని భక్తులు ఈ భూమి మీద ఎలా చూసాడు తెలుసు? దాని కిటికీలు బైబిలే. బైబిల్ అనే కావాటకం ద్వారా, కావాటం అంటే కిటికీ అంటారు, తలుపు. బైబిల్ అనే కావాటకం తలుపు ద్వారా, ఈ కావాటకం అనేది సంస్కృత పదము. దాంట్లో నుంచి దేవుణ్ణి, పరలోకాన్ని చూచారు, యేసయ్యని చూచారు, ఆయన మహిమను చూచారు, గ్రంథాలు రాశారు. మామూలుగా కాదు అది. మనం ఎందుకు చూడలేకపోతున్నాం? వాళ్ళు సాధన చేశారు. వాళ్ళు పరలోకం పిక్చరు వాక్య ప్రకారంగా వేసుకున్నారు. వాళ్ళు దేవుని పిక్చర్ వాక్య ప్రకారంగా అలా చూడగలిగారు. వాళ్ళ కళ్ళ ముందు దేవుడు అలాగే మెదిలేడు. వయస్సు రావాలి, మనకు వయస్సు రావాలి, వయస్సు రావాలి. అందుకే పరమగీతములోని వయసు రాకపోతే నష్టం ఏంటంటే, వయసు రాకపోతే మనం ఏ ఆడపిల్లకైనా ఏం చేయలేము, మగపిల్లడికైనా ఏం చేయలేము, పెళ్లి చేయలేము. యేసు ప్రభు వారు పెళ్లి చేసుకోవాలంటే మనకేం రావాలి, వయస్సు రావాలి. మొట్టమొదటి విషయం. ప్రార్థన చేసుకో. రెండో విషయం, మొట్టమొదటిది ఏమో వయసు రావాలి. రెండోది నీ శత్రువు ఎవరో నువ్వు గుర్తుపట్టాలి. యుద్ధములో దేవుడు చేర్చుకున్న తర్వాత వ్యూహంతో, క్రమంతో, అంటే యుద్ధములో నీవు ఉండాలి, ఈ బెటాలియన్లో నీవు ఉండాలి అంటే దేవుని బిడ్డలారా, నీకు నీ శత్రువును గుర్తుపట్టాలి. నీ శత్రువు ఎవరు? పక్కింటోడా, పొరుగింటోడా, సాటి విశ్వాసులా? దురాత్మల సమూహం. వెరీ గుడ్. ఇంకా నేను అంత ఆధ్యాత్మికంగా ఎదగకుండా సింపుల్గా చెప్తాము. మనలో ఉన్న ఆశలు మనకి శత్రువులు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 11లో అన్నాడు. ఏమన్నాడు పేతురు? ప్రియులారా, యాత్రికులమై ఉన్నాం, ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశలు మనకు శత్రువుతోటే కదా పోరాడతాం మనం. మన శరీరములో ఉన్న ఆశలు మనకు శత్రువు. బయట ఉన్న శత్రువు యాకోబు 4:4లో లోకంతో స్నేహము, దేవునితో తగు వైరము, యుద్ధం అని ఎరుగ. అంటే ఈ లోకంలో ఉన్నవన్నీ కావాలి మనకి.
ఈ లోకంలో ఉన్నవన్నీ కావాలి మనకి. ఈ లోకము దేవుని బిడ్డలారా, మూడో శత్రువు ఎవరంటే సైతాను. మనకు ప్రబల శత్రువు సైతాను. ఎందుకంటే అది మొదట ఆదికాండం 3:15 నీకును స్త్రీకిని ఆమె సంతానికి నీకు ఏం కలుగుతుంది? యుద్ధము. అంటే యుద్ధం ఎవరితో? శత్రువుతోటి. యుద్ధం ఎవరితో చేస్తావు నువ్వు? శత్రువుతో. యుద్ధం ఉంది అంటే ఇప్పుడు నీకు జయం కావాలంటే ఏం కావాలి? యుద్ధము చేయాలి. మొదట్లోనే చెప్పాడు సాతానుతో మనకు యుద్ధము అని, మన శత్రువు సైతాన్. కాబట్టి నీకు అంటే సైతానుగాడు, స్త్రీకి అంటే సంఘానికి ఎప్పుడూ కూడా యుద్ధం జరుగుతాడు. వాడు సైతానుగాడు కనిపించకుండా మనతో యుద్ధం చేస్తాడు. కిందటి వారం హెచ్చరిక వాక్యాలు కిందటి వారం చెప్దాం అనుకున్నాం, పాస్టర్ గారు వచ్చారు. దానికి కంటిన్యూ చేస్తే సరిపోనది. సైతాను కంటికి కనిపించకుండా పాపంతో పోరాడడం అని చెప్పాం కదా. పాపాన్ని అంటే మరణం. పాపానికి వచ్చే జీతం ఏమన్నాడు? మరణం గల బలం గలవాడెవరు? సైతాను. సైతాన్తో ఎలా యుద్ధం చేస్తుంటే పాపంతో పోరాడడం, సైతాన్తో యుద్ధం చేయడం. సైతాన్ ఏం చేస్తాడంటే మనలను అవిశ్వాసపరచాలని చూస్తాడు. సైతాను మనం మేలేంది చేయకుండా మనం కీడు చేసుకునేటట్టు చేస్తాడు వాడు. సాతాన్ యొక్క అంతిమ గామ్యం ఏంటి తెలుసా? ఒక వ్యక్తిని మరణానికి తీసుకెళ్ళాలని చూస్తాడు. మనం చేసిన చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడ తీసుకెళ్తాడు? మరణానికి తీసుకెళ్తాడు. చాలామంది అయితే పోతాం 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 అంటారు. ఏం పోతావు నువ్వు? పిచ్చి మాటలు. కానీ పోయే ముందు సైతాన్ గడి చంపిపో. నువ్వు నీకు ధైర్యం ఉంటే సైతాన్ గడిని చంపాలి. నువ్వు దేవుణ్ణి నిన్ను ఆశలు పెట్టుకొని రక్తం కార్చి ప్రాణం పెట్టి నిన్ను కొనుక్కుంటే పిచ్చి మాటలు మాట్లాడతారు పోతాం పోతామని. ఏంటో తెలియదు చాలామందికి చనిపోతాం అసలు. దానివల్ల ఏంటి? చనిపోయే ముందు సైతం చంపేసి వెళ్ళిపోను. ఈ సైతాన్ ఎలాగా బిలియర్డ్ గేమ్ ఆడుతుందంటే నెమ్మదిగా సైతాను నెమ్మదిగా ఈ లోకాన్ని చూపించి ఆశలు రెచ్చగొట్టి నిన్ను మరణానికి తీసుకెళ్తాది. ఈ నలుగురు శత్రువులే. లాస్ట్ శత్రువు ఎవరు తెలుసా? మరణం మనకు శత్రువు. మరణం అనేది దేవుని ప్రణాళికలో లేదు. అది కోరి కోరి ఆదాము పాపం చేసి తెచ్చుకున్నాడు మరణాన్ని. దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలు ఎక్కువ కాలం బ్రతకాలి, దీర్ఘాయుస్తో బ్రతకాలని దేవుడు కోరుకుంటాడు. మన దేవుడు బైబిల్ ఉన్నవాడు అలాంటి దేవుడు. దేవునికి స్తోత్రం. చనిపోవాలని ఎప్పుడు మనల్ని కోరుకోడు. అలాగైతే వాగ్దానం చేయడు, దీర్ఘాయుష్ అతనికి నేను ఇస్తానని అంటూ. కోరుండి మనం చేసిన మిస్టేక్ మనం మరణాన్ని తెచ్చుకుంటాము. ఇప్పుడున్న పిల్లలకి ఎంత చెప్పినా కొన్ని తిళ్ళు తినద్దండ్రా బాబు అంటే ఆ తిళ్ళు తింటున్నారు పట్టుకొని. మీకో విషయం తెలుసా? నేను కొత్త విషయం తెలుసుకున్నాను. నేను ఒక వంటకం పేరు ఓడియమ్మ బంటి అంట. విన్నారా ఎప్పుడైనా? వంటకం పేరు ఓడియమ్మ అంటాం కదా, ఓడియమ్మ బంటి అంట. ఏంటా అంటే ఆవిడ ఓ పాప అందులోంచి చికెన్ తీసుకొచ్చింది, కాకరకాయలాగా. అది కాకరకాయ అనుకున్నాను నేను. చికెన్ తీసుకొచ్చి దాన్ని ముక్కలు కట్ చేసింది, ఓ ప్యాకెట్ తీసింది, అందులో వేసింది. మళ్ళీ తీసుకెళ్ళి క్యాబేజీ ముక్కలు వేసింది, మళ్ళీ ఏవో వేసింది. నాకు లాస్ట్లో చూసేటప్పుడు అది భయం వేసింది. నాకు ఏంటంటే చిన్న ఫైర్ తీసి అది ఇలా గన్తో షూట్ చేస్తే ఫైర్ వచ్చింది, దాన్ని కాల్చింది ఎక్కువ వేడితోటి. మళ్ళా కొన్నేసింది, మళ్ళా ఫైర్ చేసింది. అంత వేడితో తింటే క్యాన్సర్ రాదండి? ఓహో, ఆఖరిలో సైతాన్ అనుకుంటాడు వీడు చచ్చిపోయినప్పుడు ఓడి అమ్మ బంటి. ఈరోజు పార్సిల్లో ప్లాస్టిక్ వాడకం చేస్తున్నారు. ప్లాస్టిక్ తిని ప్లాస్టిక్ టార్గెట్ క్యాన్సరే. పార్సిల్ తెచ్చిమంటారు. పార్సిల్ దాంట్లోని వేడి కవర్లో టీ తాగేస్తారు కొంతమంది. కవర్లో టీ ఎప్పుడైనా నేను తాగడం చూసారా మీరు? నేను తాగానా? రూపాయి మరి.
టీ అంటే పిచ్చి ఉండాలి, కానీ మరీ అంతగా ప్లాస్టిక్ కవర్లో తాగడం ఏంటండి? మొన్న మన నాయకుడు మనందరికీ హెచ్చరిక చేశాడు. ఏం చేశాడు తెలుసా? ఇప్పుడున్న ప్లేట్లు మీరు అందులో తినకండి, ఇస్తరాక్ ప్లేట్లు ఉన్నాయి వాటిలో తినండి అని నేను ఆర్డర్ పెట్టాను. ఇస్తరాక్ ప్లేట్లు త్వరలో ఇస్తరాక్ ప్లేట్లోనే మీకు పెడతాను నేను. అది ఎందుకంటే దైవజనుడు ఒక మాట చెప్పాడు, నేను పాటిస్తాను. అది పార్సిల్ ఏంటంటే ఈనాడు ఒకప్పుడు చక్కగా ఉండేది. మనం టిఫిన్కి ఏమైనా స్టీల్ బాక్సులు తీసుకెళ్ళాం తెచ్చుకుంటాం. ఇప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ కవర్లో చట్నీ వేడి వేడి సాంబార్ వేసేస్తున్నాడు అందులో. నూడిల్స్ తినడమే తప్పు. అందులో నేను ఎలా తీసంటే స్టీల్ బాక్స్ తీసుకెళ్ళి తెచ్చుకుంటేవాడు నూడిల్స్, మళ్ళీ అందులో కాకుండా. ఈ రోజుల్లో కూడా ఇలా స్టీల్ బాక్స్ తెచ్చేవాళ్ళు ఉన్నారని వాళ్ళు ఆశ్చర్యపోయారు. కానీ ఇలాగ ఉంటుంది పరిస్థితి. నెమ్మదిగా సైతాన్ గడి లోక రుచులు చూపించి నెమ్మదిగా ఏం చేస్తాడు? మరణానికి. కాబట్టి నీ శత్రువుని ఏం చేయాలి? నీవు గుర్తుపట్టాలి. వ్యూహక్రమతో దేవుడు ఏం చేస్తున్నాడు? సేనను ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. అంటే ఒక యుద్ధం ఉంది, యుద్ధం చేస్తాడు మన ద్వారా దేవుడు. సేనాధిపతి ఆయన, మనమేమో సైన్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా విచిత్రమైన ఉన్నాయి వంటలు చెప్తాను, ఇంకా చాలా ఉన్నాయి కానీ టైం లేదు మనకి. చాలా విచిత్రమైన వంటలు ఉన్నాయి, అసలు వర్ణించలేము. ఎన్ని ఎవడు కనిపెట్టాడో ఆశ్చర్యపోతాం మనం. అలాంటి పిచ్చి వంటలు ఉన్నాయి పట్టుకోండి. అన్నీ మరణానికి దగ్గర తీసుకెళ్తున్నాయి. చక్కగా అప్పట్లోని వేడి వేడి అన్నము వేసుకొని గంజేసుకొని తిని పొలంలో పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అస్తమానికి వీళ్ళకి ఏమైపోయింది? వీళ్ళకి ఈ వేడన్నం ఏం తినట్లేదు, ఈ ఫాస్ట్ ఫుడ్కి అలవాటు అయిపోయారు. మొత్తం బిర్యానీకి అలవాటు అయిపోయారు. కొబ్బరన్నం పోయింది, బిర్యానీ వచ్చేసింది. ఒకప్పుడు బిర్యానీ తెలియదు, కొబ్బరన్నం మాకు తెలుసు, బిర్యానీ వచ్చేసింది. ఇప్పటికీ కొబ్బరన్నం తింటారంట ఎవరు? ఆనంద్ గారు. అందుకే కొబ్బరికాయలాగా ఉన్నారు ఆయన. మంచిది మంచిది. ఇప్పుడు మీరు అలా చెప్పకూడదు వండుకున్నప్పుడు. కాబట్టి దయచేసి మనం ఇది ఎందుకు చెప్తున్న వాక్యం అంటే, ఈ వాక్యం ఎత్తి ఏం చేయాలి? ఈ వారం అంతా మనము ప్రార్థన చేసుకోవాలి. దేవుడు ఒక సేనను తయారు చేస్తున్నారు. ఆ సేనకి ఏం కావాలి? వయసు ఉండాలి. వయసు ఉండాలంటే ఏం చేయాలి? సాధకము చేయబడిన. రెండోది ఏముండాలి? శత్రువు ఎవరు? మన శరీరంలో ఉన్న ఆశలు, లోకము, సాతాను మరణానికి తీసుకెళ్ళిపోతాడు. మనం అనుకున్న కోరికలు ఈ భూమి మీద సైతాను కూడా వచ్చి అనుకున్నవి నెరవేరు, కొన్ని మధ్యలో పోతాయి. ఇంకెందుకు విష్ చచ్చిపో అని. చచ్చిపోవాలంటే చాలా ధైర్యం ఉండాలండి. చనిపోవడానికి ధైర్యం ఉన్నప్పుడు బ్రతకడానికి ఎందుకు ధైర్యం ఉండకూడదండి? అంత మేడ మీద నుంచి దూకాలంటే ఎంత ధైర్యం ఉండాలండి? ఈనాడు ఇలాగైపోయింది. చక్కగా ఒకప్పుడు తోప తినేవాడు. ఈ రోజుల్లో రాగి ముద్దే లేదు. ఈరోజు పరోటాలు ఇవి అవి చేసి పాడైపోయారు మొత్తానికి. మూడో లక్షణం ఏంటి అంటే, లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం, 10-11 అనుకుంటాను. 10-11 చూడండి. 19, ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అధికారం ఎప్పుడు ఇచ్చాడంటే చూడండి, 2 రకాల మనకి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12లో చూస్తే, తన్నెందరు అంగీకరించుదురో అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి అధికారం అనుగ్రహించాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొట్టమొదట మనకు అధికారం, నా కుమారుడవు కుమార్తెవని అధికారం ఇచ్చారు. రెండో అధికారం ఏంటంటే, పాములు తేళ్ళు అంటే ఇవి దురాత్మ సమూహములు, అధికారం ఇచ్చాడు. ఎన్ఏడి కొత్త రోడ్డు దగ్గర చూసారా మీరు? మీదన ట్రాఫిక్ ఉండదు కానీ కిందనే ఉంటుంది ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్ దగ్గర కొన్నిసార్లు మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు.
ఒక ఒక లేడీ కానిస్టేబుల్ సన్నంగా ఉంది, పెద్ద లారీని ఆపేసింది స్టాప్. మామూలుగా ఆపగలదు ఆవిడేముంది STOP అని 4 అక్షరాలతో ఇలాగ అందంతే, పెద్ద లారీ ఆగిపోయింది అక్కడ. కారణం ఏంటంటారు? అధికారం. దేవునికి స్తోత్రం. నీకు నాకు దేవుడు ఏం చేశాడండి? అధికారం ఇచ్చాడు, కానీ మనం వినియోగించుకోవట్లేదు. దేవుని పిల్లలు ఒకటికి అధికారం ఇచ్చాడు. రెండోది, దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి సైన్యంగా ఎదగకుండా వాడు దుష్టుడు దాడి చేస్తున్నాడు. ఏది పాము అంటే అర్థం ఏంటంటే నిజంగా పాము కదా అది. అదంటే అదృశ్యంగా మనలను పాపంలో పడవేసేది, తేలులాగా మనలను కొడుతుంటుంది. అవి కనిపించవు మనకి, వాటిని దాన్నే 90వ కీర్తనలో చెప్పాడు. 90 తీస్తే మనం విస్తరిస్తుంది వాక్యం. అక్కడ నువ్వు పాములను భుజంగములను నువ్వు త్రొక్కెదవన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇలాంటివి బైబిల్ మిషన్ వాళ్ళు కంఠస్థ పెట్టిస్తారు. దేవదాస్ అయ్య గారి మిషన్స్ అది ఉంటుంది కదా, బైబిల్ మిషన్ వాళ్ళు ఎక్కువ ప్రార్థన చేసి సాతానుని ఎలాగ ఎదిరించాలి, బంధించాలని వాళ్ళ సేవకులు బాగా బోధిస్తారు వాళ్ళకి. మనం ఇది వేస్ట్ అనుకోవద్దు. ఎన్ని మంచి వాక్యాలు వినకుండా మనం పాటించకుండా చేసేది ఈ దురాత్మలే. కాబట్టి ఈ 3 నువ్వు కలిగి ఉండాలి. ఏంటి? 1 దేవభక్తి విషయంలో ఏం చేయాలి? సాధన చేయాలి. రెండోది శత్రువును గుర్తుపట్టాలి. మూడోది దేవుడు అధికారం ఇచ్చాడు. ఇంతవరకు చాలు. మళ్ళా కొంత టైం అయితే ఆత్మీయ ఎదుగుదల కొన్ని విషయాలు చెప్తాను నేను. ఈ 3 మనము ప్రార్థన చేయాలి, వెంటనే రావు. ఈ 3 ఉంటే దేవుడు వ్యూహక్రమంతో ఏం చేస్తున్నాడు? ఆ సేనలో నిన్ను చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ దగ్గరికి ఎవరు వచ్చారు? యెరికో పట్టణంకి వెళ్ళినప్పుడు సేనాధిపతి అనేవాడు దేవుడు దిగి వచ్చాడు. యేసయ్య అవతారం ఎత్తక మునుపు యెహోషువ చూశాడు సేనాధిపతిని. సేనాధిపతి అన్న విశ్వాసానికి కర్తన్న ఒకటే అర్థం. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రిక క్లియర్గా రాశాడు, విశ్వాసానికి కర్త అనగా అర్థం ఏంటంటే సేనాధిపతి అని రాశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సైన్యానికి అధిపతి ఏమో యేసయ్య, సైన్యమేమో మనము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన మనస్తత్వం గురించి బైబిల్ మాట్లాడింది. మనం వేసుకునే ఉపకరణాలు, ధరించే ఉపకరణాల కోసం మాట్లాడింది. మనం చేసే పోరాటాల గురించి కూడా మాట్లాడింది. ఇప్పుడు సమయం కాదు, నేను చెప్పను. కాబట్టి ఈ 3 గుర్తుపెట్టుకోండి. యేసుతోటి మనం ఏం చేద్దామంటే సైన్యంలో చేరి యేసుతో పాటు ముందుకు ఏం చేద్దాము? అడ్డుగా వచ్చిన వైరిని ఏం చేద్దాము? ఇది ఇప్పుడు పాడిన పాట కాదు, ఎప్పుడో బాప్టిస్టులు పాడారు. ఏమని? యేసుతోటి విగాను పోదమా, గెల్వను యుద్ధనాదంబుతో పోదమా, రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతోటి విగాను మెడలను, యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి, లోకమంత ఏకమై లోకనాద గెల్వను, లోకమంత ఏకమై లోకనాద గెల్వను, సాధనం బెవరు నీవు. లోకమంత ఏకమై లోకనాథుని జయించాలి, యేసునాథుని జయించకూడదు. తప్పు రాశారు పాట. లోకమంతా యేసునాథుని జయిస్తారా? సాధ్యమేనది? లోకంలో చేరపడిన మనం ఎవరిని జయించాలి? లోకాధికారిని జయించాలి. ఎందుకంటే ఆదికాండం 3:15 ప్రవచనము ఇప్పుడు పోరాటములో మనం ఉన్నాం. వాడు అదృశ్యంగా పోరాటం, కనిపించడు శత్రువు. అందుకే నీ శత్రువు ఏం చేయాలి? శరీరాన్ని ముందు గుర్తుపట్టాలి. లోకం
లోకంలో ఉన్న విషయాలు. సాగర్ వింటున్నావా? ఇంట్లో చక్కగా తోటకూర ఉంటే బయటికి వెళ్ళి బిర్యానీ తినేస్తున్నావు. నువ్వు తింటున్నావా? ఒప్పుకున్నావు యథార్థంగా. తోటకూరే నీకు మేలు చేస్తుంది, బిర్యానీ పాడు చేస్తుంది నీకు. చాలామంది యువకులు ఎలాగైపోయారంటే వాడు నెమ్మదిగా ఆశలు చూపించేస్తున్నారు. కాబట్టి శరీరాశలకు మనం చాలా శత్రువు, లోకము శత్రువు. అలాగే దేవభక్తి సాధన అంటే అది అనేక విషయాలు. అందులో ఒకటి చెప్పుకునే ఏంటంటే సాధకము చేయబడిన దేవభక్తి సాధన అంటే చుట్టూ ఉన్న స్వరాలను వినకుండా దేవునికి ప్రార్థన చేయడం అనేది ప్రార్థన సాధన చేయాలి. ఎన్నో ఉన్నాయి సాధన. ఈ దేవభక్తి సాధన చేయాలి. రెండోది శత్రువుని గుర్తుపట్టాలి. మూడోది మనకి ఇచ్చిన అధికారాన్ని ఏం చేయాలి? స్వతంత్రించుకోగలిగితే దేవుని సైన్యంలో దేవుడు మనల్ని చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సైన్యంలో మనం ఉంటే ఎవడైనా మనకు వచ్చారనుకోండి, మనకు ఆటంకం ఉందనుకోండి, దేవుని సైన్యము మన పక్షం ఏం చేస్తుంది? యుద్ధం చేస్తుంది. మనకు తెలియదు, మనల్ని చూసి పారిపోతున్నారు ఏంటి, మనకేంటి, ఎవరు శత్రు రాలేదంటే దేవుడు మహానయీము అంటే 2 సేనలు మన పక్షాన్ని ఎప్పుడూ కూడా దేవదూతలు పరిచర్య చేయడానికి దేవుడు పెట్టాడు మనకి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింప బోధ కొరకు ఏం చేయండి? మీరు పోరాడండి అంటే ఎవరికి చెప్పినట్టు అది? ఇటు భూమి మీద సేన పోరాడితే పరలోక సేన హెల్ప్ చేస్తుంది. కాబట్టి అంత లోతుగా తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన శత్రువుల కోసం ఇంకా వివరంగా మనం తెలుసుకుందాం ఇంకా లేఖన భాగంలో. కాబట్టి దేవుని బిడ్డలారా, దయచేసి మనం దేవుడు సేనను సిద్ధపరుస్తున్నాడు. ఆ సేనలో క్వాలిఫికేషన్ ఏంటంటే ఈ లక్షణాలు ఉంటేనే మనం సైన్యంలో ఉంటాం. దేవుని సైన్యంలో ఉంటూ దేవునితో కలిసి పోరాటం చేసి ఉన్నత బహుమానాన్ని పొందుకుందాం. ప్రభు కృప మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం రండి. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన దేవా, విత్తిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపును కలుగజేయండి. దీవించండి నాయన. ఏళ్ల తరబడి నీ సన్నిధికి వస్తున్నాం. మేము నీ సైన్యముగా మేము సిద్ధపడటం లేదు. ఇగో నాయన, మేము మీకు దాసులమై, శిష్యులమై, దేవా నాయనా, 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 మీ స్నేహితులమై, మీ భక్తులమై, సైనికులమయ్యే కృపను అందించమని, విన్న మాటలందరి హృదయాల్లో ఫలింపును కలుగజేయమని, యేసయ్య దివ్యనామం అద్భుతమైన ఆశీర్వాదాలు నాయన స్వతంత్రించుకుంటూ, మేము వయసు రావాలంటే సాధన చేయాలని చెప్పావు దేవా. మా శత్రువుని గుర్తుపట్టాలి, మీరిచ్చిన అధికారాన్ని మేము పొందుకొని నీ సైన్యంలో చేరునట్లు సహాయం అందించమని, అందరిలో ఈ మాటలు ఫలింపును కలుగజేసి నీ సైన్యంలో రిక్రూట్ అయ్యే కృపను అందించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య దివ్యనామం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసునాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సన్నిధి సావాసం చేరు వచ్చిన వారందరూ మోసంలో పడకుండా నీ సైన్యంలో చేరునట్లు ఇప్పుడు ఎల్లప్పుడు ఎడబాయక సదా తోడై నీ సేనాధిపతికి నమ్మకమైన సైన్యముగా సిద్ధపరచబడునుగాక. యేసు రక్తమునకే జయం, ప్రభేసు రక్తమునకే జయం, ప్రభేసు నామమునకు పరిపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.